ఈరోజు మనం యుక్తి శక్తి అనే కథను చెప్పుకుందామా. తాతయ్య వచ్చేసరికి టీవీ చూస్తూ ఉన్నాడంట చిన్న. ఏరా, నీకు రేపు పరీక్ష ఉంది కదా అని అడిగారు ఆయన. పుస్తకంలోని ప్రతీదీ చదవడం ఎందుకు తాతయ్య, ముఖ్యమైన పాఠాలు మాత్రమే నేర్చుకున్నాను. గత ఏడాది అలాగే పాస్ అయ్యాను అంటూ బదులిచ్చాడంట చిన్న. కూతలు నేర్చిన వేటగాడిలా ఉంది రాని సంగతి అన్నారంట తాతయ్య. వేటగాడెవరు, ఆ కథేంటి ఆసక్తిగా అడిగాడు చిన్న. చెప్తా విను అంటూ ఆ కథ చెప్పడం ప్రారంభించారు తాతయ్య. ఓ వేటగాడికి వేటలో నైపుణ్యం లేకపోయినా జంతువుల అరుపులన్నీ అరవడంలో మాత్రం నేర్పు ఉంది. ఆ నేర్పుతో జింకలుండే చోటుకెళ్ళి జింకలా అరిచేవాడు. అది విన్న జింకలు నిజమనుకుని మిగిలిన జింకలన్నీ వేటగాడు దాక్కున్న దగ్గరికి వచ్చేవి. అప్పుడు సులువుగా వాటిని వేటాడేవాడట. ప్రాణాలు కాపాడుకునేందుకు కూడా అదే యుక్తిని వాడేవాడట. ఎలాగంటే ఒక్కొక్కసారి ఆ జింక అరుపులు విని తోడేళ్ళు వచ్చేవట. అప్పుడు పులిలా గాండ్రించేవాడట. దాంతో తోడేళ్ళు పారిపోయేవి. యుక్తికి శక్తికి తేడా తెలియకుండా తనంత గొప్ప వేటగాడే లేడని విర్రవీగేవాడట. ఓ రోజు ఏమైందంటే పొదలో దాక్కుని జింకలా అరిచేసరికి ఒక తోడేలు అటుగా వచ్చిందంట. దాన్ని చూసి భయంతో పులిలా గాండ్రించాడట. ఆ తోడేలు పారిపోయింది, కానీ మరో పులి అటుగా రాసాగింది. దాన్ని భయపెట్టేందుకు ఎలుగుబంటిలాగా అరిచాడట. అది విని పులి వెనక్కి వెళ్ళిపోయినా మరో వైపు నుంచి 2 ఎలుగుబంట్లు వచ్చాయి. వాటిని భయపెట్టడానికి ఎలా అరవాలో తెలియలేదు వేటగాడికి. పారిపోయేలోగా అతడి పైన దాడి చేసేసాయి అవి. నిజంగా వేట్లాడే శక్తి తనకుంటే యుక్తులు పన్నేవాడు కాదంటూ కథ ముగించాడు తాతయ్య. అదంతా శ్రద్ధగా విన్న చిన్న, తాతయ్య, ఇక నుంచి నేను కూడా యుక్తిని మాత్రమే కాకుండా శక్తిని కూడా నమ్ముకుంటా, పాఠాలన్నీ చదువుతా అనడంతో ప్రేమగా తనను దగ్గరకు తీసుకున్నారు తాతయ్య. ఎలా ఉంది కదా? బాగుంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.